ఈరోజు మీకు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాసు రవ్వ, 3 గ్లాసుల నీళ్లు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం తరుగు, నెయ్యి, నూనె, ఉప్పు, నిమ్మకాయలు. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ దినుసులన్నీ వేసుకోవాలి. ముందుగా జీడిపప్పు వేసానండి, తర్వాత వేరుశనగ గుళ్ళు, తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసానండి. 1 నిమిషం ఇవి వేగనివ్వండి. ఒక నిమిషం ఈ తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తరుగు, ఎండుమిర్చి అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా ఒక ½ మినిట్ వేగనివ్వండి. తాలింపు వేగుతున్నప్పుడు గుమగుమలాడుతూ వాసన వస్తూ ఉంటుందండి. మీరు ఏ డిష్ చేసినప్పుడైనా సరే తాలింపు మటుకు మీరు సిమ్లో వేయించుకోండి. తర్వాత డిష్ కొంచెం మీడియం హై ఫ్లేమ్ పెట్టినా కూడా టేస్ట్ బాగా ఉంటుంది. ఇదిగోండి, ఇందులో నేను ఇప్పుడు కొలిచి పెట్టుకున్న వాటర్ పోస్తున్నాను. ఇందులో ఎసరులో ఉప్పు వేసుకోవాలి. ఈ ఎసరు కాగే లోపున నేను ఈ నిమ్మకాయలు జ్యూస్ తీసుకుంటానండి. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇదిగోండి, అలా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా రవ్వను వేసేసుకోవాలి. ఇందులో ఇది సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు ఉప్మా పెట్టి 5 మినిట్స్ అయిందండి. ఎలా ఉందో చూపిస్తాను. అదిగోండి, వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది, కానీ బబుల్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే అది ఆల్మోస్ట్ డన్ అని అర్థం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 2 నిమ్మకాయలు కట్ చేసిన జ్యూస్, లేదా మీ టేస్ట్కి అనుసారం, మా ఇంట్లో లెమన్ జ్యూస్ ఇష్టమండి, సో ఎక్కువ వేస్తాను నేను. ఈ లెమన్ జ్యూస్ ఇప్పుడే వేసేయాలండి. కొంతమంది స్టవ్ మీద ఉన్నప్పుడు వేస్తే చేదు వస్తుంది అంటారండి. అలాంటిది ఏమీ లేదు. ఇలా వేయడం వల్ల జలుబు చేస్తుంది అని అంటూ ఉంటారు కొంతమంది లెమన్ వాడితే. అలాంటివి కూడా ఏమీ ఉండవు. ఇంకొక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఆపేయటమే. ఉప్మా రెడీ అయిపోయిందండి. అదిగోండి, అలా బబుల్స్ వస్తున్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చి సర్వ్ చేసుకోండి. టేస్టీ ఉప్మా రెడీ. ఒక్కసారి కలిదిప్పండి. ఇంకా కొంచెం వాటరీగా ఉన్నట్టు కనపడుతుంది కదా, ఈ వాటర్ మొత్తం 5 మినిట్స్ రెస్ట్ టైంలో తగ్గిపోతుందండి. 5 మినిట్స్ రెస్ట్ తర్వాత ఉప్మాలో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది చూడండి. ఇంకా కొంచెం 5 మినిట్స్ ఉంచితే బాగుంటుంది. మీరు ఉప్మాలో లెమన్ జ్యూస్ వేయటం వల్ల ఇది రూమ్ టెంపరేచర్లో 12 అవర్స్ ఫ్రెష్గా ఉంటుందండి, పాడవదు. మార్నింగ్ 6 o'clock చేసుకుంటే నైట్ 8 వరకు కూడా అది చక్కగా ఉంటుంది. లంచ్ ప్యాక్లో తీసుకెళ్ళటానికి, డైట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి డిష్ అండి. లెమన్ జ్యూస్ వేయటం వల్ల మనకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్టీ జీడిపప్పు ఉప్మా. చివరిగా దీంట్లో సర్వ్ చేసేటప్పుడు
కొంచెం నెయ్యి ఇలా వేసుకోండి. నెయ్యిని సర్వ్ చేసే ముందు వేస్తే ఆ నెయ్యి వాసన గుమగుమలాడుతూ బాగుంటుంది.